హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ఏఎల్పి న్యూ నోటిఫికేషన్ రాబోతుంది ఫ్రెండ్స్. సో నోటీస్లో ఏమేమి ఉన్నాయి, సో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా క్వాలిఫికేషన్ ఏముంటుంది, సో ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, సో క్లోజింగ్ డేట్ ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. నేను అక్కడ ఇంపార్టెంట్ అయిన ఆర్ఆర్బి అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ నోటీస్లో ఏమనుందంటే, భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆన్లైన్ అప్లికేషన్. సో ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి ఉందంటే, దరఖాస్తు ప్రారంభం తేదీ ఏప్రిల్ 12 నుంచి ఫ్రెండ్స్. సో రేపటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవబోతుంది. సో ఈరోజు నోటీస్ రావచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా క్లోజింగ్ డేట్ వచ్చేసి May 11కి క్లోజ్ అవుతుంది. మొత్తం టోటల్ వ్యాకెన్సీ చూసుకుంటే 9,970 పోస్టులు ఉండడం జరిగింది. సో అదేవిధంగా ఏజ్ చూసుకుంటే 18 to 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో మనకి క్వాలిఫికేషన్ ఏంటో చూసేద్దాం ఫ్రెండ్స్. సో టోటల్ వ్యాకెన్సీ వచ్చేసి 9,970 పోస్టులు ఉండడం జరిగింది. అదేవిధంగా క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th + ITI ఫ్రెండ్స్. సో ఈ రెండు క్వాలిఫై. సో 10తో పాటు ITI ఉన్న వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 12th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది, మే క్లోజ్ అవుతుంది. సో డీటెయిల్ నోటిఫికేషన్ ఉంది ఫ్రెండ్స్. సో ఈరోజు నోటీస్ ఫుల్ డీటెయిల్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఆ ఫుల్ నోటిఫికేషన్ కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, 10తో పాటు ITI ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ పోస్ట్కి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో మంచి అవకాశం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కూడా అడగచ్చు ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అక్కడ ఆర్ఆర్బికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్.